పాత్రికేయుల సమావేశంలో ఉన్నటువంటి విలేకరుల బృందానికి అందరికీ కూడా మందమరి పాత్రికేయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నిన్న శాసనసభలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు రుణమాఫీ కేవలం 2 లక్షల రూపాయల వరకే, మేము అంతకు మించి రుణమాఫీ మేము ఇస్తామని చెప్పి ఇయ్యము అని చెప్పి కారాఖండిగా ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎన్నికల సమయం లోపల మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభ లోపల మాట్లాడుతుంటూ ఎవరికైతే 2 లక్షల లోపు రుణం ఉన్నదో 2 లక్షల దగ్గరికి పోయి తీసుకోండి, మీ రుణం చెల్లించండి, కొత్త రుణాలు తీసుకోండి, మీ అందరికీ 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ప్రతి మీటింగ్ లో కూడా రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి ఈ రోజు రెచ్చగొట్టడంతో అనేక మంది రైతులు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా అందరికి 2 లక్షల వరకు రుణం మాఫీ అవుతుంది అనేటువంటి సంతోషంతో అనేక మంది రైతులు ప్రతి రైతు 2 లక్షల రుణం మాఫీ అవుతుంది అనేటువంటి ఆశతోటి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఓట్లేస్తే నిన్న మరి తుమ్మల నాగేశ్వరరావు గారు గుండె బద్దలు కొట్టినట్టు 2 లక్షల కన్నా ₹1 రుణం ఎక్కువ ఉన్నా కూడా 2 లక్షల రుణం వర్తించదని చెప్పి ఈ తెలంగాణ ప్రాంత రైతులను మోసము దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజాక్షేత్రం లోపల మరి ఎదురు దెబ్బ తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వము రైతుల డిమాండ్కు తలవంచి ఏదైతే తక్షణమే 2 లక్షల రూపాయల వరకు ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మరి నిన్ననే ఇవాళనే చెప్పిర్రు 5 రైతు బంధు పథకము, రైతు భరోసా పథకము 5 ఎకరాల వరకు ఉన్నోళ్లకు ఇస్తాము అని చెప్పి నిన్న ప్రకటన చేసిండ్రు. ఈ ప్రక్రియ అయితే ఉడతనే లేదు. 14 నెలల నుంచి 1 విడత కూడా రాలేదు. ఇంకా 2వ విడతనైతే సగం దాకానే 1 విడత కంప్లీటే కాలేదు. 2వ విడత మొదలు పెట్టిండ్రు. ఆ 2వ విడతలో కూడా ఇంకా కూడా ఇప్పటికి కూడా సగం ముప్పావులో కూడా పూర్తి కాలేదు. 5 ఎకరాల వరకు ఇస్తాము అని చెప్పి నిన్న ప్రకటన చేసిండ్రు. 5 ఎకరాల వరకు ఇస్తారా? 5 ఎకరాల 1 గుంట ఉన్నా కూడా ఈ ప్రభుత్వము ఈ రోజు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్టు స్పష్టంగా కనబడతా ఉన్నది. రైతులను మోసం చేసి దగా చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. అనేక రకాల రైతులకు సన్న రైతులకు వడ్ల రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి అనేక మంది రైతుల దగ్గర సన్న వడ్లు కొనుగోలు చేసి నేటి వరకు కూడా సన్న వడ్ల రైతులకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కూడా కావచ్చు, అదేవిధంగా వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడనే కాదు చెన్నూరులో కూడా వెజిటేబుల్ పార్క్ ఆగిపోయినది. మందమర్లో కూడా వెజిటేబుల్ పార్క్ మార్కెట్ ఆగిపోయినది. కేసీఆర్ పార్క్ అని కట్టి అది కూడా ఆగిపోయినది. వీటి నిర్మాణాన్ని చేపట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిది? గత ప్రభుత్వాలు నిర్వహించినాయి కాబట్టి మేము వదిలేస్తాము అంటే ప్రజల యొక్క ఆస్తి నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. మీరు కేసీఆర్ పార్క్ కాకపోతే మీరు వివేక్ వెంకటస్వామి గారి పేరు మీద పార్క్ పెట్టుకోండి సార్, మేము అద్దంటలేము. ఇక్కడ ఒక పార్క్ స్టార్ట్ చేయండి, పెండింగ్ లో ఉన్నటువంటి పార్కులు పూర్తి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. శంకర్పేట లోపల 500 కోట్లతోటి పెద్ద ఎత్తున పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వము మరి విరివిగా ఎన్నో పామాయిల్ తోటలను పెంచింది. పామాయిల్ ఇవాళ దిగుబడికి వస్తా ఉన్నది. చెన్నూరు ప్రాంతం లోపల మరి అనేక మంది రైతులు పామాయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. కానీ ఎక్కడ చూసినా కూడా పామాయిల్ ఫ్యాక్టరీ కళ్ళకు కనబడకపోవడంతో రైతులందరూ మరి నిరాశతోటి నిస్పృహతోటి ఇలా మేము పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కడ పోవాలనేటువంటి పరిస్థితి లోపల ఉన్నారు. ఎక్కడి నుంచో రైతులు వచ్చి కొనుక్కొని వెళ్తే మరి సరి అయినటువంటి ధర రాక పామాయిల్ రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వివేక్ వెంకటస్వామి గారికి, వంశీబాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గతం లోపల ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి పామాయిల్ ఫ్యాక్టరీని తక్షణం మీరు పునరుద్ధరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.
అటువంటి పరిస్థితుల లోపల మీరు వాళ్ళను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి. మార్కెట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులు మరి నాగపూర్ పోయి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఇంత పెద్ద ఉత్పత్తి ఉంటే దీనికి సంబంధించినటువంటి మన వసతులు మీరు కల్పించడం లోపల గతం లోపల టీఆర్ఎస్ పార్టీ కూడా విఫలమైంది. కనీసం ఇప్పుడు మీరు 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇక్కడి రైతుల పట్ల మీరు మరి చర్య తీసుకోవాలి, వాళ్ళకు ఉపయోగపడేటువంటి సాయం చేయాలని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే మరి మందమర్రి యొక్క ఎలక్షన్, శాసనసభ ఎలక్షన్ల లోపల కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ లోపల కావచ్చు, మరి వివేక్ వెంకటస్వామి గారు ఒక హామీ ఇచ్చిండ్రు. గతం లోపల ఎంతో మంది హామీలు ఇచ్చిండ్రు. ఎవరు అధికారంలోకి రావాలన్నా కూడా మందమర్రి ఎలక్షన్ పెడతామని హామీ ఇచ్చుడే. అధికారం వచ్చేదాకా అధికారం మాట మాట్లాడు, అధికారం వచ్చినాక అదేదో శాస్త్రం ఉన్నది, ఓడదాటదాకా ఓడమల్లయ్య, ఓడమాటినాక ఇంకో మల్లయ్య అన్నట్టు అధికారంలోకి వచ్చేదాకా మందమర్రి ఓట్లు కావాలి. కాబట్టి ఇక్కడ మీరు ఎన్నికలు పెడతాము, మీకు పెట్టిస్తాము అని కల్లిబొల్లి మాటలు చెప్పుడు ఓట్లు అయినాక మర్చిపోడు. మందమర్రిని విడగొట్టి ఊరు మందమర్రిని విడగొట్టి ఈ మందమర్రి మున్సిపాలిటీకి మరి సపరేట్ చేసి ఎన్నికలు నెల రోజుల లోపల 100 రోజుల లోపల ఎన్నికలు జరిపిస్తామన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు మరి వాళ్ళ 100 రోజులు కాదు 400 రోజులకు మీ పరిపాలన దగ్గరికి వస్తా ఉన్నది. మీరు ఈ విషయం లోపల ఏం చర్య తీసుకున్నారు, దీని విషయం లోపల ఎక్కడ మాట్లాడారనేటువంటి విషయాన్ని మందమర్రి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి లెదర్ పార్క్ విషయం లోపల లెదర్ పార్క్ విషయం కూడా మీరు తక్షణమే ఏర్పాటు చేపిస్తామన్నారు. ఎటుపోయింది లెదర్ పార్క్? అయినా కనబడ్డది అయిందన్నా? ఏమైనా ప్రారంభం చేసిందా? దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారా? ఎవరు అధికారంలో కావాలన్నా మందమర్రి అధికారం టీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అలా అల్లుకటి హామీ దొరికింది. లెదర్ పార్క్ కట్టిస్తాము, ఎలక్షన్ పెట్టిస్తాము. ఈ రకమైనటువంటి విధానాలు సరైనవి కాదు. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేగా మీ కొడుకును ఎంపీగా ఎన్నుకున్నది ఈ ప్రాంత ప్రజలు. మీరు దయచేసి వివేక్ వెంకటస్వామి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లెదర్ పార్క్ విషయం కావచ్చు, ఇదే విధంగా మందమర్రి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కప్పడ కావచ్చు, మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వివేక్ వెంకటస్వామి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నికల లోపల ప్రతి ఊర్లో చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి ఊర్లో మీరు ప్రచారం చేసినప్పుడు ఏం చెప్పిందంటే, చెన్నూరు లోపల విరివిగా వనరులు ఉన్నాయి, ఈ వనరులను ఉపయోగించుకొని మేము ఇక్కడ ఒక ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేస్తాము. ఈ ఫ్యాక్టరీ లోపల 40,000 ఉద్యోగాలు, చెన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలకు 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు మీరు ప్రకటించారు. 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మీకు మీ కుటుంబం లోపల 3 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ మీ కంపెనీలలో ఎక్కడ కూడా మా చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు 4 ఉద్యోగాలు కూడా రాలేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. వివేక్ వెంకటస్వామి గారు, వంశీబాబు గారు, మీరు ఆ రోజు స్వచ్ఛందంగా హామీ ఇచ్చిండ్రు, చెన్నూరు లోపల ప్రభుత్వంతో సంబంధం లేదు, మేము సెరామిక్ ఫ్యాక్టరీ పెడతాము, లేకుంటే ఇతర ఫ్యాక్టరీలు పెడతాము, ఇక్కడ ప్రాంత ప్రజలకు మేము ఉపాధి కల్పిస్తామనేటువంటి హామీ ఇచ్చి చెన్నూరు ప్రజలకు 15 నెలల కాలం గడిచిపోతా ఉన్నది. దాని విధంగా మీరు ఏం చర్య తీసుకున్నారో మీరు ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. చెన్నూరు ప్రాంత ప్రజలు ఆశతోటి ఎదురు చూస్తా ఉన్నారు. మా వివేక్ వెంకటస్వామి గారు అతిపెద్ద పారిశ్రామికవేత్త, మాకు శాసనసభ్యులుగా ఉన్నారు, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారని ఎదురు చూస్తా ఉన్నారు. పొట్ట చేత పట్టుకొని ఎంతో మంది నిరుద్యోగులు ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నారు. మీరు దీనికి సంబంధించినటువంటి ఏం చర్య తీసుకున్నారో చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు తక్షణం వివరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే